హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చార్మినార్కి వెళ్ళామని చెప్పి. ఇంకా ఆ రోజు నైటే బయలుదేరి మేమైతే ఊరు వెళ్దాం అనుకున్నాము. కానీ ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి 1 గంట అయిపోయింది. అందుకని ఆ రోజు నైట్ ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 8:30కి ట్రైన్ ఉందని చెప్పి 7కి లేచి రెడీ అవ్వామండి. కానీ ఇక్కడ ఉన్న ట్రాఫిక్ వల్ల మేమైతే 8:30 ట్రైన్ అయితే మిస్ అయిపోయాము. ఇంకా తర్వాత నెక్స్ట్ ట్రైన్ 9:30కి ఉందండి. ఇంకా ఆ ట్రైన్కి అయితే వెళ్ళాము. మా నాన్న అయితే మమ్మల్ని ట్రైన్ ఎక్కించడానికి అయితే వచ్చారండి. మేమైతే ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. మేము ట్రైన్ ఎక్కిన ఒక అరగంట తర్వాత మా నాన్న ఫోన్ చేసి నేను కూడా ఈరోజు నైట్ అయితే విజయవాడ వస్తున్నాను అని అయితే చెప్పారండి. ఎందుకు అంటే నాన్నకి విజయవాడలో ఏదో పని ఉందంట మా మావయ్య ఫోన్ చేసి చెప్పారు. ఇంకా అందుకని నాన్న అయితే నైట్ మళ్ళీ బయలుదేరి విజయవాడ అయితే వచ్చేసారు. ఇంకా మేము అనుకున్నాము మాతో పాటే ట్రైన్ ఎక్కేసి ఉంటే బాగుండేది కదా అని అయితే అనుకున్నాము. ఇంకా ఆ ఫోన్ కాల్ కూడా ఒక అరగంట ముందు వచ్చింటే బాగుండు అనిపించింది. మేమైతే పొద్దున్న 9:30కి ట్రైన్ ఎక్కామండి. మధ్యాహ్నం 3 గంటలకి అయితే దిగాము. ఇంకా మేము దిగిన వెంటనే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాము. మేము మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదండి. బస్ స్టాండ్కి వెళ్ళిన వెంటనే ఒక వెజ్ బిర్యానీ అయితే తిన్నామండి. ఇంకా అది తినేసిన తర్వాత మా ఊరు కంచికచర్ల అయితే వెళ్ళాము. ఇందాక చెప్పాను కదండి మా నాన్న కూడా పని మీద అయితే వస్తున్నారని. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా నాన్న కూడా వచ్చేసారు. ఇంకా మా అత్తలు అయితే మా అమ్మకి వదిన ఆడపడుచు చీరలు అని చెప్పి చీరలు అయితే పెట్టారండి. ఇంకా వాళ్ళు పెట్టారు కాబట్టి మా అమ్మ కూడా పెడుతుంది. ముందు ఆడపడుచు పెట్టిన తర్వాత వదిన అయితే పెట్టాలంట. మా అమ్మకి మా అత్తలు అయితే చీరలు పెట్టారండి. ఇంకా మా అమ్మ కూడా పెట్టాలని చెప్పి నేను అమ్మ కలిసి అయితే షాప్కి వెళ్ళాము. చీరలు చూస్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ మోడల్లో చీరలు అయితే మేము ఒక 5 తీసుకున్నామండి. ఈ చీరలన్నీ కలిపి మాకైతే 5,500 అయితే చెప్పారండి. ఇంకా మేమేం మాట్లాడకుండా ఆ షాప్ నుంచి వేరే షాప్కి అయితే వెళ్ళాము. మేమైతే ఒక 5 చీరలు తీసుకున్నామండి. ఆ చీరలు ఇవేనండి. వీళ్ళైతే మరి కాస్ట్ ఎక్కువైతే చెప్పారు. అందుకని చెప్పి వేరే షాప్కి అయితే వెళ్ళిపోయాము. మేమైతే ఇంకా నెక్స్ట్ షాప్కి వెళ్ళి అక్కడ కూడా శారీస్ అయితే చూస్తున్నామండి. అక్కడ షాప్లో అయితే 5,500 అని చెప్పారు కదా. ఇక్కడ షాప్లో అయితే మేము 2,400కి అయితే చీరలు తీసేసుకున్నాము. అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇంకా ఇక్కడ చీరలు కూడా చాలా బాగున్నాయి. సేమ్ అదే మోడల్లో ఇక్కడ కూడా చూసాము. ఇక్కడైతే కొంచెం కాస్ట్ తక్కువగానే చెప్పారు. అక్కడైతే మరి ఎక్కువగా చెప్పేశారు. ఇంకా మేమైతే ఈ చీరలు అయితే తీసుకున్నామండి. ఇంకా ఈ చీరలు తీసుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ చీరలు అయితే మేము ఊరు వెళ్ళే ముందు రోజు అయితే తీసుకున్నామండి. ఇంకా అమ్మ అయితే చీరలు పెట్టేసింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము మళ్ళీ అమలాపురం అయితే బయలుదేరిపోయాము. కంచికచర్ల నుంచి విజయవాడ బస్సు అయితే ఎక్కామండి. ఇంకా విజయవాడ అయితే వెళ్తున్నాము. మళ్ళీ మేము విజయవాడ ఎప్పుడు వస్తామో కూడా తెలియదు కాబట్టి ఇంకా అందుకని కనకదుర్గమ్మ టెంపుల్కి కూడా వెళ్తున్నామండి. ఇంకా మా తమ్ముడు నేను మా అమ్మ ముగ్గురం కలిసి అయితే గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా అలాగే మా తమ్ముడికి మొక్కు కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నాము. మేము ఇంకా మా ఊర్లోనే ఉంటే కనుక వారానికి ఒక్కసారి మా నాన్నకి ఏదో ఒక పని ఉండి విజయవాడ అయితే వస్తారండి. అలాగే మేమైతే నెలకొకసారన్నా ఇవన్నీ ప్లేసులు కూడా తిరుగుతూ ఉంటాము. ఇంక ఇప్పుడైతే మళ్ళీ ఊరు వెళ్ళిపోతే ఎప్పుడు వస్తాము అనేది కూడా తెలియదు కాబట్టి ఇంకా గుడికి అయితే వెళ్తున్నాము. మేమైతే బస్ స్టాండ్ నుంచి ఆటో ఎక్కామండి. ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్కి మేమైతే చాలాసార్లే వెళ్ళామండి. మాకు చాలా దగ్గర కాబట్టి ఇంకా మాకు కుదిరినప్పుడల్లా ఈ గుడికి అయితే వెళ్ళే వాళ్ళము. ఇంకా ఇప్పుడు వరకు ఈ గుడికి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. బస్ స్టాండ్ నుంచి గుడికి రావాలంటే ఇది మొత్తం తిరిగే రావాలండి. అదే మేము బైక్ మీద వచ్చినప్పుడు అయితే హైవే డౌన్లో నుంచి అయితే వచ్చేయచ్చు. కానీ ఇంకా ఇప్పుడు మేము బస్ మీద వచ్చాము కాబట్టి ఇంకా బస్ స్టాండ్ నుంచి అయితే వచ్చాము. కృష్ణా రివర్ ఒక పక్కనంతా వాటర్ లేవండి. ఇంకో పక్కనైతే వాటర్ ఉన్నాయి. మాకు బస్ స్టాండ్ దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి రావడానికి అయితే ఒక 20 మినిట్స్ అయితే పట్టిందండి. ఇక్కడ నుంచి అయితే దుర్గమ్మ తల్లి టెంపుల్ చాలా బాగా కనిపిస్తుందండి.
మేమైతే ఆటో దిగిన వెంటనే కొబ్బరికాయలు పువ్వులు అయితే కొనుక్కున్నామండి. ఇంకా ఆవిడని అయితే తలనీలాలు ఎక్కడిస్తారు అని అయితే అడిగామండి. ఆవిడ చెప్పింది ఇంక మేము వెళ్ళిపోతుంటే పిలిచి మరి మీ చెప్పులు ఇక్కడ వదిలేయండి అని చెప్పిందండి. ఎందుకు మేము వేసుకునే వెళ్తామని చెప్తే తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు అని చెప్పిందండి ఆవిడ. అందుకని చెప్పి ఇంకా ఆ చెప్పులు అయితే ఆ షాప్ దగ్గరే వదిలేసాము. ఇంకా కాలు కాలినా కూడా ఇంకా అక్కడి నుంచి అయితే అలా నడుచుకుంటూనే వెళ్ళాము. తర్వాత మా తమ్ముడికి తలనీలాలు ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము మెట్ల మీద అయితే గుడికి అయితే వెళ్ళాము. టెంపుల్లోకి ఫోన్ ఎలా ఉండదు కదండి, ఇంక అందుకని చెప్పి అక్కడే ఫోన్ అయితే తీసేసుకున్నారు. ఫోన్కి వచ్చి 5 రూపీస్ అంట. ఇంకా మా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి, ఆ 2 కూడా పెట్టేశాము. టెంపుల్ నుంచి బయటికి వచ్చాక మా తమ్ముడిని అయితే ఫోన్లు తీసుకురమ్మని చెప్పి వాడిని అయితే పంపించామండి. ఆవిడైతే ఫోన్లు ఇవ్వను అని చెప్పారు. పెద్దవాళ్ళని ఎవరినైనా తీసుకురా అప్పుడు ఇస్తాను అని చెప్పింది ఆవిడ. అందుకని మా అమ్మ అయితే వెళ్ళి ఫోన్లు అడిగిందండి. ఇంకా అవి కళ్ళ ముందున్నా కూడా ఆవిడకి కనిపించలేదు. అలాగ ఒక 10 నిమిషాలు లేట్ చేసి ఎప్పుడుకో ఇచ్చింది. మీలో ఎవరైనా విజయవాడలో ఉన్న అంబేద్కర్ మ్యూజియంకి వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే అంబేద్కర్ స్టాచ్యూ. అక్కడే మ్యూజియం కూడా ఉంటుందండి. నేనైతే ఒక్కసారి అయితే వెళ్ళానండి, అది కూడా నా 10th క్లాస్లో వెళ్ళాను. మమ్మల్ని ట్రిప్కి అని చెప్పి అంబేద్కర్ మ్యూజియంకి తీసుకువెళ్ళారు. ఇంకా లోపలైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. రియల్గా మనుషులు ఉన్నారేమో అనిపిస్తుంది మనకి, అలా ఉంటుంది లోపల. మీలో ఎవరైనా మ్యూజియంకి వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇక్కడ ఓం చూసారా ఎంత బాగుందో, దూరం నుంచి కన్నా దగ్గర నుంచి చాలా బాగుంది. మేమైతే పొద్దున్న 11 గంటలకు వచ్చామండి గుడి దగ్గరికి. ఇంకా కిందకి వచ్చేసరికి అయితే మధ్యాహ్నం 4 అయితే అయ్యింది. ఇంకా అక్కడ నుంచి అయితే బస్ స్టాండ్కి వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఎందుకు లేట్ అయ్యిందంటే మేము భోజనం చేయడానికి అయితే వెళ్ళామండి. మధ్యాహ్నం 1 గంటకి వెళ్తే 2 గంటల వరకు లైన్లోనే ఉన్నాము. ఇంకా 3 గంటలకి అయితే భోజనం చేయడానికి వెళ్ళాము. ఇంకా 4 గంటలకి అయితే కిందకి వచ్చాము. ఇంకా మేమైతే రిటర్న్ అయితే బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మేమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళాలండి, కానీ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే మా లగేజ్ అయితే ఇంకా బస్ స్టాండ్లోనే పెట్టాము. బస్ స్టాండ్లో 2 బ్యాగులు వచ్చేసి 60 రూపాయలు. అదే గుడి దగ్గర లగేజ్ పెట్టాలంటే కేజీకి 10 రూపాయలు అంటండి. అలాగే ఎక్కువైపోతుందని చెప్పి మేమైతే బస్ స్టాండ్లోనే పెట్టేసుకున్నాము. ఇంకా తర్వాత రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. అంతేనండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.